నమస్కారం. తాండవ న్యూస్కు స్వాగతం. నేడు ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీతో కలకలలాడింది తునిలోవ కొత్తూరు గ్రామ దేవత శ్రీ తల్పలమ్మ తల్లి దేవస్థానం. శక్తి స్వరూపిణి లలితాంబ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో. ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా కాకినాడ జిల్లా తునిలోవ కొత్తూరు గ్రామ దేవత శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారు మట్టి గాజులతో శక్తి స్వరూపిణి లలితాంబదేవి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ మొక్కులు ముడుపులు చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణంలో వంట వార్పు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారి నుంచి దేవస్థానం వరకు ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తుని రూరల్ సిఐ చెన్నకేశవ తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. తలంపులమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తారీఖు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. అందులో భాగంగా ఇది మొదటి ఆదివారం. భక్తులు విశేషంగా ఇంచుమించు 40 నుంచి 60 వేల మంది వరకు ఈ మొదటి ఆదివారం. రెండో ఆదివారం మళ్ళీ దాని మీద ఇంకొక 10,000 ఎక్స్ట్రా. 3-4 ఆదివారాలు సుమారు 1,00,000 మంది వరకు వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. ఇంచుమించుగా 140 మంది పోలీసు సిబ్బందితో హైవే దగ్గర నుంచి కూడా అమ్మవారి టెంపుల్ దర్శనం అయి తిరిగి వెళ్ళే వరకు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళేట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇందుకు భక్తులందరూ కూడా మాతో సహకరించి పోలీసు వారి యొక్క సూచనలు పాటించి ఎటువంటి యాక్సిడెంట్లకి గురికాకుండా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సార్, ఇక్కడ ప్రజలతో పాటు ఇక్కడ స్థానిక వ్యాపారులు కూడా ఇటువంటి దూర ప్రాంతాల్లో వస్తుంటారు. ఇక్కడ చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలి తప్ప ఇక్కడ మందు సేవించడం, తర్వాత ఈ నాన్ వెజిటేరియన్స్ అవి చేయడం, తర్వాత ఇవన్నీ చేయకూడదు. అదేవిధంగా ఎవరైనా వ్యాపారస్తులు కూడా మేము ముందుగానే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎంఆర్పీ రేట్లకి అమ్మాలి. ఇది కూడా వాటర్ బాటిల్ దగ్గర నుంచి లిక్కర్ బాటిల్ వరకు. అదేవిధంగా భక్తులకి ఎటువంటి మోసాలు జరగకుండా వాళ్ళందరికీ ముందుగానే కోఆర్డినేషన్ మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏదైనా వైలేషన్స్ ఉంటే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. Tandava News. For more updates, like, share and subscribe.